బలపరిచే వాక్యము. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. మనం చాలాసార్లు మనకు కంటికి కనిపించే వాటి కోసమే ప్రార్థిస్తాము. ఒక ఇల్లు కావాలనో, ఒక బైక్ కావాలనో, మన అప్పులు తీరిపోవాలనో, మన సమస్యలు తొలగిపోవాలనో అనే వాటి గురించే మనం ప్రార్థిస్తూ ఉంటాం. మంచిదే, వాటన్నిటి కోసం మనం ప్రార్థించాలి. కానీ అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘస్థుల కొరకు ప్రార్థించినప్పుడు వారి భౌతిక అవసరాల కొరకు ప్రస్తావించలేదు. వారు దేవుని యొక్క సత్యాన్ని ఇంకా స్పష్టంగా వారు తెలుసుకోవాలనే ప్రార్థించాడు. ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఆత్మీయ జ్ఞానమును, వివేచన కలిగి ఉండాలని పౌలు దేవుణ్ణి అడిగాడు. దేవుడు వారిని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, వారికి అనుగ్రహించబడిన పునరుద్ధాన బలము ఎట్టిదో వారు తెలుసుకొనవలెనని వారి నిమిత్తమే అపోస్తుడైన పౌలు మానక ప్రార్థించాడు. అదృశ్యమైన దేవుని ఆత్మీయ సామ్రాజ్యాన్ని వీక్షించాలంటే విశ్వాస నేత్రాలు మనకు కావాలి. విశ్వాసపు నేత్రాలతోనే మన కంటికి కనిపించని దేవుని రాజ్యం వీక్షించడం వల్ల దృశ్యమైన ఈ లోకం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. దేవుని పిలుపు వలనైన నిరీక్షణ, యేసుక్రీస్తులో మన సంపదలు, మహిమ మనకు అర్థమైతే దృశ్యమైన ఈ లోకం పట్ల సరైన దృష్టికోణం మనం కలిగి ఉంటాము. ఈ లోకమిచ్చే సౌకర్యాలపై మన సంపూర్ణ దృష్టి ఉండకుండా అది మనకు సహాయపడుతుంది. ప్రభువా, కంటికి కనిపించే వాటి కోసం కంటే ప్రాముఖ్యమైన కంటికి కనిపించని నీ ఆత్మీయ సామ్రాజ్యాన్ని మాకు చూపించు అని ప్రార్థిద్దాం. కంటికి కనిపించని వాటి యందే మన మనసు ఉంచుదాం. మన కంటికి కనిపించేవి అశాశ్వతములు, మనకు కంటికి కనిపించనివి శాశ్వతములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు వైపే మన కన్నులుంచితే ఆత్మీయ ఐశ్వర్యాలు మనకు స్పష్టంగా చూడగలుగుతాము.